నమస్కారం, నేను కావ్య. బెటర్ న్యూస్ కి స్వాగతం. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్ష్యాన్ని సాకారం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 19న జరగనుంది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి, ఎంపీ సురేష్, వైసీపీ నేతలు డొక్కా, ఇతర నాయకులు పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. సమత న్యాయ శిల్పాన్ని ఈ నెల 19న సీఎం జగన్ ఆవిష్కరిస్తారని, దీనికి అందరూ ఆహ్వానితులే అన్నారు. ఏ వర్గాలైతే బడుగు బలహీన వర్గాలు, దళితులు, దళిత సోదరులు సోదరీమణులు, అణగారినటువంటి వర్గాలకి ఆయన ఒక నిలువెత్తు రూపంగా నిలిచి, మీకు నేనున్నాను, మీ హక్కులను కాపాడేదానికి, మీ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి నేనున్నాను అన్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి, ఇప్పటికీ కూడా ఆయన రూపొందించినటువంటి రాజ్యాంగం అనేక మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆయన ఆశయాలు, ఆయన కలలు ఇప్పటికీ కూడా సాకారం చేస్తూ ఆ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఈ రోజు కూడా సమసమాజాన్ని నిర్మించేటటువంటి ఆ క్రమాన్ని ఆయన ఏదైతే ప్రారంభించారో అది ఈ రోజు కూడా అది కొనసాగుతూ ఉందని చెప్పేదానికి నేను సంతోషిస్తా ఉన్నా. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో బలహీన వర్గాలకు అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు. అవినీతి లేని పాలన, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను గౌరవ ముఖ్యమంత్రి అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పేదల పెన్నిధి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 19వ తారీఖున సాయం వేళలో రివీల్ చేయడం జరుగుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం, నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముళ్ళపొదల్లో ఎక్కడో, అమరావతిలో కాళ్ళ కింద ఎక్కడో, ఆ యొక్క భూభాగంలో కింద స్థలంలో 100 కోట్లతో పెట్టాలి, అది కూడా అని చెప్పి ఊరికే పేపర్లలో గ్రాఫిక్స్ చేసి వదిలేసినటువంటి పరిస్థితి. రాజకీయంగా ఒక అంశంని పక్కదో పట్టించే క్రమంలో ఆ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు తప్ప చిత్తశుద్ధితో వారు ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు. అందుకే అది పూర్తి కాలేదు. అట్లా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ స్వరాజ్య మైదాన్, గత పాలకులు అదే స్థలాన్ని వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేశారో ఒకసారి గమనించారు. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవాలని మరి ఆ స్థలాన్ని, ఆ స్వరాజ్ మైదాన్ 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున 500 కోట్ల రూపాయల విలువతోటి ఆ యొక్క విగ్రహావిష్కరణ అక్కడ చేస్తే భావజాలను గుర్తు చేసే విధంగా అది ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరుంటారో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అందుకే రానున్న ఎన్నికల్లో వైసీపీ చాప చుట్టేయడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. జగన్ను ఇంటికి పంపేందుకు 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గుంటూరులో ఎరపతినేని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ను జగన్ అధికారంలోకి వచ్చాక నాశనం చేశారని మండిపడ్డారు. జగన్ను, వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం ఉందన్నారు. మరో 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమర బేరీ జరగబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి.
ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవంగా చూసేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీశాడు. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలేయాలి. ఇది మేము కోరుకునేది. మేమే కదా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటున్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఉరితాళ్లుగా మారుతాయని చెప్పారు. జగన్ టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను టీడీపీని వేయడం కూడా అంతే నిజమన్నారు ఎర్రపతనేని. ఈరోజు నువ్వు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారి మీద. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్లాగా చుట్టుకుంటాయి. గుర్తుపెట్టుకో, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ పాపాల చిట్టా మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి తీస్తుంది. సీనియర్ల మౌనం, సందేహం, టీడీపీని వేడతారని ప్రచారం, స్తబ్దుగా పత్తిపాటి పుల్లారావు, ఎర్రపతనేని శ్రీనివాసరావు, అసంతృప్తులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని మమ్మది అదే తీరు. లోన మా ఫోటోలు వేసి పరపతి తగ్గిన ఎర్రపతనేని, సీనియర్ల మౌనం, సందేహం, మేము పార్టీ మారుతామంటాం. నేను మొన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను. అంకిత భావంతో పనిచేసే కుటుంబం మాది. ఏమీ చేయలేక ఒక విష ప్రచారం. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఎంత నిజమో, ఎర్రపతనేని శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరడం అంత నిజం. అది ఈ నెలాఖరులోగా వైసీపీ నుంచి వలసలు ఉంటాయన్నారు. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేశారని, గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలనేది ప్రజల ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కృషి చేయనున్నట్లు వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. జగనన్న వదిలిన బాణం తిరిగి ఎక్కడికి వచ్చిందో ప్రజలు గమనించారని తెలిపారు. టీడీపీ జనసేనల పొత్తును దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు నమ్మవద్దని కోరారు. వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్లు లేవని చెప్పారు. ఇంకా చాలామంది ఉన్నారు. కొద్దిగా ఇంకా టైం ఉంది, నెలాఖరికి. కానీ ఇలా ఉంటే మా నాయకులు కొంటారు. మేము ఉన్నారా లేదని నేను చెప్పలేను. అది వైసీపీ కుప్పగూలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాని పెట్టారు. గతంలో రెవెన్యూ డివిజన్ నరసరావుపేటలో ఉండేది. అది మేము వచ్చిన తర్వాత దాన్ని గురజాల రెవెన్యూ డివిజన్గా చేశాం. పల్నాడుకి ఒక చరిత్ర ఉంది, 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష. సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మరలా కొత్త జిల్లాల ఏర్పాట్లు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని చెప్పి కూడా కోరుతాం. ఈ నెల 19న విజయవాడలో ఆవిష్కరించనున్న 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలని కోరారు ఇద్వా అధ్యక్షులు రాజసుందరబాబు. 2014 నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేయాలని తాము పోరాడుతున్నట్లు గుర్తు చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం పోరాడిన అన్ని ప్రజా సంఘాలను ప్రభుత్వం గౌరవిస్తే బాగుంటుందన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి శంకుస్థాపన చేసి దాన్ని ఆవిష్కరించబోతుంది ఈ నెల 19వ తారీఖున. ఇది అంబేద్కర్ గారి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రజల యొక్క సొమ్ముతో, అంటే ప్రభుత్వ సొమ్ముతో ఇది ఏర్పాటైంది కాబట్టి అన్ని రకాల ప్రజల్ని పిలవండి, అన్ని మతాలను, అన్ని కులాలను పిలవండి, పేదవర్గాలందరూ కూడా బస్సు రైళ్లు ఏర్పాటు చేయండి, అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి ఈ కార్యక్రమం జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రాష్ట్రంగా, గుర్తింపబడిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, ఇదే మొదటిసారి ఇక్కడ. మరి ఇటువంటి విగ్రహం కోసం ఇద్వా సంఘం 2014 నుంచి కృషి చేసింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొండ మీద పెట్టాలని 2010 నుంచే కృషి చేసింది. ఈ క్రమంలో ఎవరైతే ఈ విగ్రహం కోసం పోరాడారో ఆ నాయకులను కూడా, ఆ సంఘాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని చెప్పి సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జూట్మిల్ సమీపంలోని చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనామ సంకీర్తన జరిగింది. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని రామనామ సంకీర్తన, కోలాట కార్యక్రమం నిర్వహించారు. మహిళలు విశేషంగా భజనలో పాల్గొన్నారు. జయ రామ జయ రామ జయ రామ జయ రామ జయ జయ
గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో 22వ తారీఖు శ్రీ అయోధ్య రాముని యొక్క ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా మన దేవాలయంలో శ్రీరామ జయ రామ జయ రామ అనే నామాన్ని నామ సంగీతం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. భక్తులందరికీ కూడా యొక్క స్వామి అయోధ్య రాముని యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మనవి చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.